గుడ్ మార్నింగ్ అండి. నిన్న నైట్ 11:30కి పాడేరులో అయితే భూకంపం వచ్చిందండి. ఆ టైంలో నేను మా హస్బెండ్ టెర్రస్ పైన ఉన్నాము. మా హస్బెండ్ అయితే వాకింగ్ చేస్తున్నారు. ఆ టైంలో చల్లగా ఉంటుందని మేడపైకి వచ్చాము. సడన్గా కేజ్లో ఉన్న పక్షులన్నీ కూడా పడుకున్నవి ఎగురుతున్నాయి. ఎందుకు ఇవి ఇంతలా ఎగురుతున్నాయి అనేసి, ఎందుకు ఎగురుతున్నాయి చూద్దామనేసి బర్డ్స్ దగ్గరికి రాబోయాను. ఈలోపు అయితే బిల్డింగ్ మొత్తం అది కదిలిపోయిందండి. మొత్తం బిల్డింగ్ అంతా ఊగిపోతుంది. అమ్మో! ఏంటి ఇది ఇలా ఊగుతుంది అనే లోపల భూకంపం వస్తుంది. కదలొద్దు, ఎక్కడున్నావో అక్కడే నుంచో అన్నారు మా హస్బెండు. అలాగే నుంచున్నానండి. అలాగే సౌండ్ కూడా వచ్చింది. ఎలా అంటే కందిరీగలు ఎగురుతున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా! జిజ్‌మన్నట్టు సెల్ ఫోను వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు అదోలా వస్తుంది కదా సౌండు. ఆ సౌండ్ అయితే వచ్చిందండి. ప్రకృతి విపత్తుని ముందుగా పక్షులు గుర్తిస్తాయంటారు కదా! అదైతే నేను కళ్ళారా చూశానండి. చాలా భయపడిపోయాను నేనైతే. కానీ ఎవరికీ ఎటువంటి ప్రమాదం ఏమీ జరగలేదండి. ఊరికనే ఒక 2, 3 సెకండ్స్ అయితే వచ్చి ఆగిపోయింది. కానీ ఆ కాసేపయినా సరే బిల్డింగులు మాత్రం అయితే బానే ఊగాయండి. నేనైతే కళ్ళతో చూశాను కదా! చాలా భయపడిపోయాను. ఆ భయం రాత్రంతా అలా ఉండిపోయి అసలు నిద్ర కూడా పట్టలేదు. అరకులోని, పాడేరులోని వచ్చిందండి భూకంపం. కానీ ఎవరికీ ఏమీ కాలేదు. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మా పక్షులు కూడా భయపడిపోయినాయండి నాలాగే.